హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు యూట్యూబ్లో తమ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అండ్ ఇది ఫ్రీగా మనకి ఏదైనా సైట్ ఉందా అండ్ ఉంటే ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ పెయిడ్ వర్షనా లేదా అన్నీ కూడా మీకు క్లియర్గా 1 by 1 చూపిస్తాను. ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి, అందులో canva.com అని చెప్పేసి ఎంటర్ చేయండి. నేను లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సైన్ ఇన్ అండ్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే క్యాన్వా ప్రో అని ఇలా డిఫరెంట్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ నేను లాగిన్ అని క్లిక్ చేశాను. లాగిన్ అని క్లిక్ చేస్తే నాకు కంటిన్యూ విత్ ఈమెయిల్, కంటిన్యూ విత్ ఫేస్బుక్ ఆర్ కంటిన్యూ విత్ ఎనీ అదర్ అనే ఆప్షన్స్ అని ఉంటుంది. నేను కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఇక్కడ గూగుల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి చూజ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నాకు డిఫాల్ట్ ఒక అకౌంట్ ఉంది, దాన్ని క్లిక్ చేశాను. అండ్ నేను నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ బటన్కి వెళ్ళాను. సో దట్ మనకి ఈ ఈ ఈమెయిల్ మీద మనకి ఈ సైట్ అనేది లాగిన్ అయిందండి. సో ఇక్కడ మనం ఈ సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. క్యాన్వా హోమ్ పేజ్ ఇదండి. ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డిఫరెంట్గా మనకు కనిపిస్తాయి. విచ్ వన్ మనం ఏమైతే ట్రై చేద్దాం అనుకున్నామో, యూ వాంట్ మీ ట్రై ఇట్ అని చెప్పేసి మనకి లోగోస్ కానీ థంబ్నెయిల్స్ కానీ అండ్ ఇక్కడ ఫ్రీక్వెంట్లీగా మనం చూసుకుంటే మనకి ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నామో లైక్ వీడియో పర్పస్ కానీ ఏదైనా కూడా ఇక్కడ మనం సో దట్ దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను థంబ్నెయిల్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నేను ఓపెన్ చేశాను. సో దట్ మనకి ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు నెక్స్ట్ ఈ బాక్స్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. థంబ్నెయిల్స్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బేసిక్గా మనకి ఈ పేజ్ లోడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ టెంప్లెట్స్ అండ్ షీట్ స్టైల్స్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ మనము ఏదో ఒకదాన్ని బేసిక్గా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ అండ్ అది ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇది పెద్దగా ఇక్కడ నెక్స్ట్ మనకి ఈ రైట్ సైడ్లో హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి ఇలా కనిపిస్తుంది కదా. సో దట్ ఇది మనం డిఫాల్ట్గా దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మనం ఏదైతే టెక్స్ట్ కావాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని మనం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను పక్కన కనిపిస్తున్న ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో దట్ మళ్ళీ ఇక్కడ నేను అప్లోడ్ అనే దానికి వెళ్ళాను. నేను అప్లోడ్ ఫైల్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అప్లోడ్ ఫైల్లో చూసుకుంటే ఇక్కడ నాకు బేసిక్గా నేను ప్రీవియస్కి ఎడిట్ చేసినది కనిపిస్తుంది. అది థంబ్నెయిల్స్ లాగా పనిచేస్తుంది. అదే ఇమేజ్ని ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను ప్రీవియస్ ఇమేజ్కి రీప్లేస్ చేసుకోవడానికి. సో మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఆ ఇమేజ్ అనేది ఎలా డ్రాగ్ చేశాను, ఎలా అప్లోడ్ చేసుకున్నాను, దాని తర్వాత అక్కడ రీప్లేస్ ఎలా చేస్తున్నాను, ప్రతి ఒక్కటి కూడా అక్కడ నాకు మీరు ఒకసారి చూడండి క్లియర్గా. సో దట్ మీకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ప్రీవియస్గా నా జూమ్ సైజ్ ఇమేజ్ జూమ్ సైజ్ సరిపోతుందా లేదా అండ్ దానికి రీప్లేస్ ఎలా చేసుకోవాలి, నేను అక్కడ రీప్లేస్ చేసేసి ఓల్డ్ ఇమేజ్ అనేది నేను డిలీట్ చేశాను. అండ్ ఇక్కడ నేను సమ్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను మనకి ఎంతైతే అవసరం ఉంటుందో. సో అడ్జస్ట్మెంట్ అనేది మీరు చూసుకోవాలి. సో దట్ మీ ఇమేజ్ క్లారిటీని బట్టి మీరు ఏదైతే రఫ్గా నేను అది చూపెట్టడానికి అని చెప్పేసి బేసిక్గా చేస్తున్నాను. సో మీరు కూడా ఆ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ నేను ప్రీవియస్గా ఏమైనా ఇమేజెస్ లోగో ఉంది కదా, అది నాకు మళ్ళీ క్లియర్గా లేదు, డిలీట్ అయిపోయింది. నేను మళ్ళీ చూస్తున్నాను కొంచెం బెటర్గా రావడానికి. సో అది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఇమేజ్ అనేది పర్టిక్యులర్ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో అది ఎక్కడైతే మనకు ఫిట్ అనిపిస్తుందో అక్కడ మీరు ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడ నేను ఎగ్జాక్ట్లీ ఏమైనా ప్లేసెస్ ఏమన్నా మనకు కావాల్సిన వద్దు అనుకుంటే దాన్ని నేను డిలీట్ చేస్తున్నాను. సో తర్వాత హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని నేను కొంచెం పైకి లాగేసి దాని తర్వాత ఈజీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. మనకి ఏదైతే టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్కి సరిపడా అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ అది హౌ టు ఎర్న్ మనీ అని చెప్పేసి ఉంది కదా, అది కంప్లీట్గా నేను రిమూవ్ చేసేసి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి సంబంధించిన టెక్స్ట్ నేను మళ్ళీ యాడ్ చేస్తాను. నేను జస్ట్ హౌ టు ఆల్ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ పే ఇన్ బై యూజింగ్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి నార్మల్ అట్లా టెక్స్ట్ ట్రై చేస్తున్నా. ఈజీ అని చెప్పేసి ఉంది కదా అది. అండ్ నాకు ఇంకా అక్కడ కనిపించేటి కొన్ని ఉన్నాయి కదా, అది ఫస్ట్ అయితే నేను ఆ ఇమేజ్ని అయితే ప్రాపర్గా అడ్జస్ట్ చేస్తున్నాను. కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడము, అది మనకి ఎలా సూటబుల్ అవుతుంది, ఎగ్జాక్ట్లీ నా క్రెడిట్ కార్డ్ అనేటిసి కూడా కనిపించేలాగా ఆ ఫోటోకి సూటబుల్ అయ్యేలాగా నేను అది ట్రై చేస్తున్నాను. సో దట్ అక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇంకేమైనా మనకు యాడ్ చేయాలా లేదంటే ఎరేజ్ చేయాలా అది మనకు ఆప్షన్స్ ఇస్తుంది. మనకు అక్కడ క్లిక్ చేసుకున్న వెంటనే
సో దట్ అక్కడ నేను ఎరేజ్ దాంట్లో నేను అది క్లిక్ తీసేసాను, కంప్లీట్ తీసేసి ఇంకా సంథింగ్ వేరే లైక్ వేరే టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను ఇన్ సింగిల్ యాప్ అని చెప్పేసి నేను దాన్ని ఆ టెక్స్ట్ని ఇంక్లూడ్ చేస్తున్నాను. సో అది జస్ట్ లెటర్స్ ఎక్కువ వస్తున్నాయి. నేను ఆ టెక్స్ట్ను కూడా నేను లైక్ మనకి ఎంతైతే సైజ్ కావాలో దాన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను దాన్ని ఆ టెక్స్ట్ని సరిపడా నేను డ్రాగ్ చేస్తున్నాను ఒకటే లైన్లో రావడానికి. సో నేను అది డ్రాగ్ చేస్తున్నాను. సో దట్ మీరు కూడా అలా ట్రై చేయండి. బిగినింగ్ కాబట్టి చిన్న చిన్నగా ట్రై చేస్తే సో దట్ మీకు కూడా లైక్ అలవాటు అయిపోతుంది ఎలా చేయాలి ఏంటని. అండ్ ఏవైతే మనకు అన్నెసెసరీగా అనిపిస్తున్నాయో వాటిని మనం డిలీట్ చేయడం కానీ, లేకపోతే ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవడం కానీ, సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ అలా చేయాలి. సో దట్ మళ్ళీ ఇక్కడ నేను అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి ఇంకోటి క్లిక్ చేశాను. అక్కడ మనకి క్రెడ్కి సంబంధించేసి నాకు డిఫాల్ట్గా నా ల్యాప్టాప్లో ఉంది, దాన్ని ఏంటి కాన్వా అప్లికేషన్కి అప్లోడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి ఆ డిజైన్ ఏదైతే ఉందో క్రెడ్కి సంబంధించేసి ఆ డిజైన్ అనేది మనకి ఇక్కడ లోగో అనేది కావాలి. సో మనం దానికోసమని ఎస్పెషల్గా దాన్ని నేను సైజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను, ఎంత సైజు ఉంది, ఎలా ఉంది, అది మనకి ఎక్కడ ప్రాపర్గా అయితే బాగుంటుంది. సో ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనము ఒకసారి త్రూ గూగుల్ చేసుకొని మన ల్యాప్టాప్లో అది చూసుకొని లైక్ ల్యాప్టాప్లో పెట్టుకొని దాని నుంచి మళ్ళీ ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ కాన్వా యాప్లో అప్లోడ్ చేసుకొని దాన్ని డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ స్క్రీన్ మీదకి వచ్చేస్తాను డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే అది ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ నేను ఓల్డ్ టెక్స్ట్ని ఒకసారి లైక్ ఏమైనా యాడ్ చేయాలా అని చెప్పి చూస్తున్నాను. హౌ టు పే ఆల్ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ బిల్స్ అని ఉంది కదా, అది కొంచెం నేను ఫస్ట్ చేసేటప్పుడు కొంచెం అది స్పెల్లింగ్ బాగాలేదు, నేను ఆటోమేటిక్గా చూసుకోకుండా నేను ఫస్ట్ అయితే దాన్ని డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మనకి లైక్ టాప్ రైట్ కార్నర్లో ఇక్కడ షేర్ అని ఉంటుంది, అక్కడ నుంచి మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఇమేజ్ అనేది మీకు డౌన్లోడ్స్లో ఏది కావాలి, లైక్ జేపీజీ కావాలా, పిఎన్జీ కావాలా, పీడిఎఫ్ కావాలా, ఏది కావాలంటే అది మీకు అక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత మీరు డౌన్లోడ్ అని కొట్టేస్తే ఆటోమేటిక్గా మీకు మీరు ఏదైతే ఎడిట్ చేశారో ఆ ఎడిట్ చేసిన ఇమేజ్ మాత్రం మీకు అక్కడ డౌన్లోడ్లో కనిపిస్తుంది. లైక్ వన్స్ ఒకసారి డౌన్లోడ్ అయిపోయాక మీ సిస్టమ్కి వెళ్ళి చెక్ చేస్తే సో దట్ మీరు ఏదైతే ఇమేజ్ అయితే మీరు క్రియేట్ చేశారో అది కనిపిస్తుంది. ఇప్పుడు నా లోకల్ సిస్టమ్కి వెళ్ళాను, సో డౌన్లోడ్స్కి వెళ్ళేసి ఇక్కడ లోకల్ సిస్టంలో అది ఓపెన్ చేస్తున్నాను. లైక్ ఇలా కనిపిస్తుంది. వన్స్ ఒకసారి మీరు అప్లికేషన్ ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సో మీరు ఏం చేశారు అన్నది ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే కొంచెం స్పెల్లింగ్ అనేది కొంచెం రాంగ్ ట్రై చేశాను, అది చూసుకోకుండా నేను మళ్ళీ దాన్ని కరెక్షన్ కోసం అని చెప్పేసి సేమ్ యాప్ని మళ్ళీ యూజ్ చేయాలి. అక్కడ మనకి డిఫాల్ట్గా ఆల్రెడీ మనం ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేసామో అది ఆల్రెడీ సిస్టంలో మన లాగిన్లో ఉండిపోతుంది. చూసారు కదా మీరు ఇప్పుడు కేన్వా యాప్ యూజ్ చేసుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి థంబ్నెయిల్స్ యూట్యూబ్ కోసం అని చెప్పేసి. సో ఇదే అండి సింపుల్ వే. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా కూడా సో ఇది నేను కామెంట్ పోస్ట్ చేయండి, మనము చూద్దాం. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏమైతే ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయో నేను అది డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, సో ఒకసారి మీరు చూసుకోండి. And thank you for watching, Andy. Good to see you next video. Bye.